నారాయణరావు గారు మేము బట్టలు ఇతనికే ఇస్తాము ఇస్త్రీకి. మాకేమో ఇప్పుడు పిలిచి మరీ ఇస్తుంటారు బూడిద. అది మేము మొక్కలకి ఏమైనా పురుగులు అవి పడుతుంటే వాటికి ఆ బూడిద ఉపయోగిస్తాము. మా పంట పండింది ఆర్గానిక్ పంట. ఇది వంకాయలు చిక్కుళ్ళు తీసుకొని వచ్చి నారాయణరావు గారికి ఇచ్చాము. ఊరెళ్ళిపోతున్నాం కదా, అన్నం ముందానికి పెట్టేస్తాం. నన్ను వంటలు కూడా వెళ్ళి అక్కడి నుంచి హల్వా కూడా తెచ్చాను. అది పువ్వు పెట్టేసుకోవాలి. ఓకే, పండగ హాయిగా ఇక్కడ జరిపించుకుంటే మేము అక్కడ జరుపుతాం హాయిగా పండుగ రోజు. ఓకే, ఏమి కాయగూరలు ఇచ్చావి కూడా కోటికి తోటకూర తీసుకుంటాం. తోటకూర ఇక మన హార్వెస్ట్ కాయగూరలు అన్నీ ఇవన్నీ. ఓకే సరే, మేము బయలుదేరుతుంటాం. ట్రైన్కి తినేసి వెళ్తాము. ఓకేనా, మధ్య మధ్యలో మొక్కలు చూసుకుంటాం. ఫోటో తీయనా? ఓకే బాబా, న్యూ ఇయర్కి పంట బాగా చేసుకోవాలి. సాయం పట్టుకుని అయ్యయ్యో ఎవరికి బాగా చెప్తున్నా టైమింగ్ అంటే అలా ఉంటాయి. స్నేహానికి భాషతో సంబంధం లేదు, భావం తెలిస్తే ఏ భాష అయినా ఒకటే. అందుకే అమ్మ అందరితోనే ఇలా కలిసిపోతుంది. वो नहीं बोलती, अगर मैं होती इस जगह पे मैं तो बोल देती उनसे। హాయ్ ఫ్రెండ్స్, మనాలి వాల్వా బస్కి వెళ్తున్నాం. తెల్లవారింది, ఇప్పుడు ట్రైన్ దిగాము. వాల్వా బస్కి వెళ్తున్నాము. ఆ బస్సు దగ్గరికి, కంపెనీ బస్సు దగ్గరికి మేము కార్లో వెళ్తున్నాము. లగేజ్ ఇవ్వండి, చూడండి ఫుల్ లగేజ్ నిండిపోయింది మా లగేజీ. మరి మంచి ప్రదేశానికి వెళ్తుంటే లగేజ్ ఫుల్గా ఉండాలి కదా, మస్తుగా. ఇక అన్నీ మూసేసుకుంటున్నాం. ఇలాగా బాగా ఢిల్లీలో చలిగా ఉంది. బస్సు ఎక్కడానికి కాశ్మీర్ గేట్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ నుంచి బస్సు బయలుదేరుతుంది. మనాలికి వెళ్తున్నాం. మనాలి బస్ కోసం వెయిటింగ్. తెల్లవారైంది, చల్లగా ఉంది బాగా. వాడికి కూడా చల్లగా ఉంది. అంటే చల్లగా చల్లగా ఉన్నాం. చల్లగా ఉంది.
బస్ కోసం వెయిటింగ్. బస్ వచ్చేస్తుంది, కంపెనీ బస్ వస్తుంది, బస్ కోసం వెయిటింగ్. నాకు గొంతు పట్టేసింది, వైజాగ్లోనే పట్టేసింది గొంతు. गाड़ी बचने आने लगी ना तब से ये भी इधर आना कहाँ पे हो भैया డిన్నర్కి ఈ రెస్టారెంట్లో ఆపారు. అర్ధరాత్రి 3 అయింది. రూమ్కి వచ్చేసాము, రెస్ట్ తీసుకుంటాం. గుడ్ నైట్ ఫ్రెండ్స్.